హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఒకానొకప్పుడు ఒక గ్రామంలో లక్ష్మమ్మ అనే గృహిణి ఉండేవారు. ఆవిడ మిషన్ కుట్టడంలో నేర్పరి. ఆవిడ భర్త దేనికి కలిసి రాకపోవడంతో కుటుంబ భారం మొత్తం ఆవిడపైనే పడింది. కుటుంబం ఆలనా పాలనా ఆవిడే చూసుకునేది. ఆమెకు 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక కూతురు. ఈ విషయం పిల్లలిద్దరికీ బాగా తెలుసు. మా అమ్మ కారణంగానే మేము ఇలా ఉన్నాం అని. అందుకే ఆమె కొడుకు 6వ తరగతి నుండే ఏదో ఒక పనికి వెళ్లి అమ్మకు సాయంగా ఉండేవాడు. అతని మనసులో ఎప్పుడూ ఒకటే ధ్యాస ఉండేది. తన తల్లిని ఎప్పటికైనా ఈ కష్టాల నుండి బయటకు తీసుకురావాలని పరితపించిపోయేవాడు. ఒకరోజు తిని ఒకరోజు తినక అలా రోజులు గడవసాగాయి. అలా చూస్తూ చూస్తూ ఉండగానే కొన్ని ఏళ్లు గడిచిపోయాయి. అతడు కష్టపడుతూ మరోవైపు చదువుకుంటూ తన చదువు పూర్తి చేశాడు. కాలం కలిసి రావడంతో అతడు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. అతడికి ఉద్యోగం వచ్చింది. అప్పుడు లక్ష్మమ్మ కుటుంబం ఆనందానికి అవధుల్లేవు. మా జీవితం మారిపోబోతుందని ఎంతో ఆనందించారు. ఫ్రెండ్స్, కథ పూర్తవ్వలేదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఉద్యోగం వస్తే అందరూ సుఖపడరు. వీళ్ల కథ ఇప్పుడే మొదలైంది. మీరు నేర్చుకోవాల్సింది కూడా ఇక్కడే ఉంది. ఇక కథలోకి వెళితే, వాళ్ళ అబ్బాయి ఉద్యోగంలో చేరాడు. మనం ముందు చెప్పుకున్నట్లు అతడి మదిలో ఎప్పుడూ ఒక్కటే కోరిక, వాళ్ళ అమ్మకు కష్టాలన్నీ తీరిపోవాలి, వాళ్ళ అమ్మ ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. అందుకే అతడు తన సంపాదన మొత్తం లక్ష్మమ్మకు పంపించేవాడు. కానీ ఆమెకు డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టాలో, ఎలా పొదుపు చేయాలో తెలియక డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయేవి. ఇలా కొన్నాళ్లకు ఆమె కూతురు పెళ్లి కూడా జరిగింది. దాంతో కొత్త అప్పులు పుట్టుకొచ్చాయి. లక్ష్మమ్మ మాత్రం తన కొడుక్కి ఏమీ చెప్పేది కాదు. అతడు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా అప్పుల వాళ్ళు వస్తే వాళ్ళకి సర్ది చెప్పి పంపించేసేది. వాళ్ళు వెళ్ళిన తరువాత అతడు వాళ్ళు ఎవరు అని అడిగితే, నీకెందుకు, నేను చూసుకుంటాలే, నువ్వు వెళ్ళు అని చెప్పేది. అతడు కూడా తల్లి మీద గౌరవంతో ఏమీ అనలేక అక్కడి నుండి వెళ్ళిపోయేవాడు. అలా కొన్నాళ్లకు అప్పుల భారం పెరిగిపోయింది. తల్లి ఏమీ చెప్పకపోవడంతో అతడికి ఏమీ తెలిసేది కాదు. ఇంతలో అతడికి కూడా వివాహం జరిగింది. అతడు ఇప్పటికీ జీతం మొత్తం తల్లికే ఇస్తున్నాడు. ఆమెకు ఆ డబ్బులు ఖర్చు చేయడం ఇంకా రాలేదు. అంటే అప్పు తీసుకున్న వాళ్ళ దగ్గర కేవలం వడ్డీని మాత్రమే కట్టేవారు. అసలు మాత్రం అలాగే ఉండేది. ఒక చోట అప్పు తీసుకుని వేరొకరికి ఆ డబ్బును వడ్డీగా కట్టడంతో అప్పు కొండలా మారింది. ఈ విషయం కొన్నాళ్లకు కొడుక్కి తెలిసింది. తల్లిపై కోప్పడి, ఈ విషయం నేను ఎన్నిసార్లు అడిగినా నాకెందుకు చెప్పలేదు అని అడిగాడు. దానికి ఆమె రెట్టింపు కోపంతో, నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు, నాకు తెలిసి ఏమీ చేయాలో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. కొడుకు ఎన్నిసార్లు ఆమెకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించినా అర్థం చేసుకునేది కాదు. పైగా అతడిపై కోప్పడేది. ఆమెకు తెలుసు, కొడుకుపై కోప్పడితే అతడు ఏమీ మాట్లాడ్డని. ఆవిడికి తెలియని విషయం ఏంటంటే, అతడు ఆమె కోపం చూసి కాదు, ఆమె మీద గౌరవంతో ఏమీ మాట్లాడేవాడు కాదు. ఫ్రెండ్స్, ఆమె జీవితం మనందరికీ ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆవిడ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఆవిడ ఎంతో కష్టపడి తన కుటుంబాన్ని ఒక కొలిక్కి తెచ్చింది. కానీ ఇప్పుడు ఆవిడే తన తెలిసి తెలియని తనంతో తన కొడుకు జీవితాన్ని, కుటుంబాన్ని కష్టాల పాలు చేసింది. కంచే చేను మేస్తే కాచేవాడెవడు అంటే ఇదేనేమో బహుశా. ఏ బిడ్డకైనా కష్టం వస్తే అమ్మకు చెప్పుకుంటాడు. ఆ కష్టం వచ్చిందే అమ్మ వల్ల అయితే ఆ కొడుకు మాత్రం ఎవరికి చెప్పుకుంటాడు? ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఒక రథానికి ఉన్న గుర్రాలు ఏ దిశకు ఆ రథాన్ని లాగితే ఆ రథం అటువైపే వెళుతుంది. అంతేగాని ఉన్న 4 గుర్రాలు 4 దిశలకు ఆ రథాన్ని లాగితే ఆ రథం అక్కడే ఉంటుంది, గుర్రాలు మాత్రం అలసిపోతాయి. ఇక్కడ గుర్రాలు కుటుంబంలోని సభ్యులైతే రథం కుటుంబం. మీరు మీ జీవితంలో హాయిగా ఉండాలంటే వీళ్ళు చేసిన తప్పు మీరు చేయకండి. ఏదైనా కుటుంబంలో ముఖ్యమైన విషయాల గురించి అందరూ చర్చించి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి. ఈ కథలోలానే కొందరు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. పిల్లల వల్ల కష్టపడ్డ తల్లిదండ్రులే కాదు, తల్లిదండ్రుల వల్ల కష్టపడ్డ పిల్లలు కూడా ఉన్నారు. ఈ కోవలోకే వచ్చే వ్యక్తి సుపరిచిత యాక్టర్ శివాజీ రాజా. డబ్బుల గురించి తన తల్లిదండ్రులు అతన్ని ఎంత వేధించారో ఒక ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డాడు. ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఎంత కష్టపెట్టినా బయటి వారికి వాళ్ళు బాగా చూసుకుంటున్నారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు, అన్నీ చూసుకున్నా చూడట్లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ తల్లిదండ్రుల గురించి మనం ఎక్కువ చెప్పడం కరెక్ట్ కాదు. కానీ ఈ కోవలోకి వచ్చే తల్లిదండ్రులకు నాదొక మనవి. అదేంటంటే, మీ పిల్లల్ని కొంచెం అర్థం చేసుకోండి. అన్నీ మీకే తెలుసు అనుకుని మీ తెలిసి తెలియని తనంతో మీ పిల్లల జీవితాన్ని మాత్రం నాశనం చేయకండి. వీళ్ళ పిల్లలకు కూడా ఒక్క మాట, ఏది ఏమైనా వాళ్ళు మీ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళని పూజించడం మన ధర్మం, తప్పదు, భరించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
Stay tuned, GKB World All India. Thank you friends. Thank you so much.